తూకం వేసిన ధాన్యం వెంటనే మిల్లులకు తరలించేలా చూడాలని, ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు. గురువారం జిన్నారం మండల కేంద్రంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని, ధాన్యం రైతులకు 48 గంటల్లో డబ్బులు రైతుల ఖాతాలో జమ అయ్యేలా వెంటనే ఆన్లైన్ ట్యాబ్ లో వివరాలను ఫీడ్ చేయాలని కలెక్టర్ కొనుగోలు కేంద్రం నిర్వాహకులకు సూచించారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించిన రిజిస్టర్లను కలెక్టర్ ఈ సందర్భంగా తనిఖీ చేసి సంబంధిత సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఇప్పటి వరకు వచ్చిన ధాన్యం వివరాలు, సన్న ధాన్యానికి సంబంధించిన బోనస్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్దనే అమ్ముకొని మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు. ధాన్యం బస్తాలను తూకం వేసిన వెంటనే ధాన్యం బస్తాల లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేసి సంబంధిత మిల్లులకు తరలించాలన్నారు. ధాన్యం కొనుగోలును త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఎటువంటి అలసత్వం వహించరాదన్నారు. ఓపీఎంఎస్ లో రైతు పేరు, ఫోన్ నెంబర్, ధాన్యం బస్తాలు తదితర కొనుగోళ్ల వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు. రైతులు ధాన్యం తీసుకొచ్చిన వెంటనే తూకం జరిపించాలని, రైతులకు ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తెచ్చి సమస్య పరిష్కరించుకోవాలన్నారు. రైతులు ధాన్యం ఆరబెట్టుకోవాలని నిబంధనల ప్రకారం తేమ శాతం ఉండే విధంగా చూసి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా పౌర సరఫరాల శాఖ జిఎం కొండలరావు, అదనపు డిఆర్డీఓ జంగారెడ్డి, తహసీల్దార్ భిక్షపతి, ఎంపీడీఓ అరుణారెడ్డి, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. పాఠశాల విద్యాశాఖ సంగారెడ్డి ఆధ్వర్యంలో 3 రోజులు జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన మరియు జిల్లా స్థాయి ఇన్స్పైర్ అవార్డుల ప్రదర్శన గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీమతి క్రాంతి వల్లూరు ఐఏఎస్ చేతుల మీదుగా అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థులందరూ కూడా సైన్స్, గణిత శాస్త్రాలను ఇష్టపడి చదవాలని, వాటిని బట్టి పట్టకూడదని, మార్కుల కోసం కాకుండా జ్ఞానం కోసం చదవాలని, అదే ముందు మనకు ఉన్నత శిఖరాలకు చేరుస్తుందన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ, ఈ సంవత్సరం జరగబోయే వైజ్ఞానిక ప్రదర్శనకు సంబంధించి 11 కమిటీలను నియమించడం జరిగిందని, ఈ సంవత్సరం అన్ని యాజమాన్యాల పాఠశాలలు కలిపి సుమారు 850 వరకు ఎగ్జిబిట్స్ ప్రదర్శనకు వచ్చాయన్నారు. మరియు ఇన్స్పైర్ కు సంబంధించి 95 ఎగ్జిబిట్స్ వచ్చాయని, ఇందులో నుంచి అత్యుత్తమంగా ఉన్నటువంటి 30 ప్రదర్శనలు రాష్ట్ర స్థాయికి ఎంపిక చేయబడతాయన్నారు. ఈ సంవత్సరం ప్రధాన అంశంగా సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ సైన్సనబుల్ ఫ్యూచర్ అనే అంశానికి అనుబంధంగా 7 ఉప అంశాలతో జిల్లా స్థాయి రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహిస్తున్నామని, ఇందులో 1 రవాణా, కమ్యూనికేషన్, 2 వ్యర్థాల నిర్వహణ, 3 ఆరోగ్యం, ఆహారం మరియు పరిశుభ్రత, 4 సహజ వ్యవసాయం, 5 విపత్తుల నిర్వహణ, 6 గణిత నమూనాలు మరియు గణన ఆలోచనలు, 7 వనరుల నిర్వహణ లాంటి ఉప అంశాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ ఎస్ వెంకటేశ్వర్లతో పాటు సంగారెడ్డి మహిళా డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ శ్రీమతి శాంతికుమారి, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ సభ్యుడు సుబ్రతో, జిల్లా సైన్స్ అధికారి సిద్ధారెడ్డి, నోడల్ అధికారి లింబాజీ, సంగారెడ్డి మండల విద్యాధికారి విద్యాసాగర్, కోహిర్ మండల విద్యాధికారి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కన్వీనర్ జాకిర్ హుసేన్, కో కన్వీనర్ భాస్కర్, స్థానిక సెయింట్ ఆంథోనీ పాఠశాల విద్యా సంస్థల కరెస్పాండెంట్ సల్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఏది కూడా బై హార్ట్ చేసి చదవకూడదు. కాన్సెప్ట్స్ అన్నవి సైన్స్, ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ ఇవన్నీ కూడా అర్థం చేసుకొని చదవాలి. ఎప్పుడు కూడా ఒక డౌట్స్ ఏమన్నా ఉన్నా క్లారిఫై చేసుకోవాలి. అంతేకాని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవడానికి మార్క్స్ కోసం అని చదవకూడదు. ఒక ఇష్టంతో చదవండి. మీకంటూ ఒక మంచి గోల్ ఏర్పాటు చేసుకోండి. తప్పకుండా మీరు ఒక మంచి దృఢ సంకల్పంతో చదువుకుంటే మీరు అనుకున్న గోల్ మీరు సాధిస్తారు. సో అందరికి కూడా ఒక శాస్త్రీయ దృక్పథం నెలకొల్పే విధంగా టీచర్స్ కూడా చిన్నప్పటి నుంచే మీ బోధనా పద్ధతులు కూడా ఆ విధంగా మార్చుకోవాలి. హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఇస్తూ, కొన్ని ఫీల్డ్ విజిట్స్ ఏర్పాటు చేస్తూ, పిల్లల్లో ఏదైతే సబ్జెక్ట్స్ నేర్పిస్తున్నారో అవన్నీ కూడా వారికి అర్థమయ్యే విధంగా చెప్పేలాగా వారితో కొన్ని ప్రాజెక్ట్స్ చేపిస్తూ, ఈ విధంగా మీరు బోధన అన్నది చేస్తే ఇంకా కూడా పిల్లలు యాక్టివ్గా చదువుకుంటారు. సో దీంతో ఈ ప్రాజెక్ట్లో, ఈ ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేస్తున్న చిన్నారులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలానే ఇంత పెద్ద ఎగ్జిబిషన్ ఆర్గనైజ్ చేసిన డిఓ గారికి, వారి స్టాఫ్ అందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.
బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర బీజేపీ నాయకుడు ధరం గురువారెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి మోదీ రాష్ట్ర మంత్రి కిషన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు చేయడం ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అయిన రేవంత్ రెడ్డికి మంచిది కాదని తెలంగాణ ఉద్యమ ద్రోహి రేవంత్ రెడ్డి అని బీజేపీ రాష్ట్ర నాయకులు ధరం గురువారెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం 8 లక్షల కోట్ల రూపాయల మహారాష్ట్రకు బడ్జెట్ ను కేటాయించడం జరిగిందని ఇది డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది కాబట్టే సాధ్యమైందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టిపోతే రేవంత్ రెడ్డి 6 గ్యారంటీల పేరుతో రాష్ట్రాన్ని ముంచేస్తున్నారన్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీపై చేస్తున్న ఆరోపణలు ఖండిస్తున్నామన్నారు. తెలంగాణలో ఏవైతే మోసపూరిత హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మహారాష్ట్రలో కూడా అదే మోసపూరిత హామీలతో అసాధ్యపు హామీలను ఇస్తుందని మహారాష్ట్ర ప్రజలు పసిగట్టారని మళ్లీ తిరిగి బీజేపీకి పట్టం కట్టడానికి ప్రజలు డిసైడ్ అయ్యారన్నారు. జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం అవినీతి బట్టబయలు కావడం జరిగిందని కావున అక్కడి ప్రజలు బీజేపీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యమ ద్రోహిగా ఉన్న రేవంత్ రెడ్డి ఈనాడు ఉద్యమంలో తెలంగాణ పోరు యాత్రలో ఉద్యమాన్ని ముందుకు నడిపిన కిషన్ రెడ్డి మీద అవాక్కులు పేల్చడం రేవంత్ రెడ్డికి మంచిది కాదన్నారు. తెలంగాణ ఉద్యమంలో 1200 మంది అమరుల త్యాగాలు చేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? ఆంధ్ర నాయకుల పంచన ఉంది నువ్వు కాదా? కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డిని విమర్శించడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర ప్రజల చేతిలో విశ్వాసం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి ఇక నుంచి అన్ని ఓటమిలే అని తెలంగాణలో ఏ ఎన్నిక జరిగినా భారతీయ జనతా పార్టీని అక్కున చేర్చుకోవడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు కుడిక్యాల రాములు, బీజేపీ గజ్వేల్ పట్టణ అధ్యక్షులు దేవులపల్లి యాదవ్, బీజేపీ గజ్వేల్ పట్టణ ఉపాధ్యక్షులు మడ్గూరి నరసింహముద్ర, చెప్యాల వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిన్న మనం చూస్తున్నాము ఏదైతే మహారాష్ట్ర జార్ఖండ్ పోల్స్ సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ లో ఎన్డీఏ ప్రభుత్వం ఫామ్ కాబోతున్న ఏదైతే రిపోర్ట్స్ మనకు వచ్చినాయో ఖచ్చితంగా నిజం కాబోతున్నది. అంతకు ముందు రోజు వరకు కూడా కాంగ్రెస్ పాలించిన రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే అభూత కల్పనలతోటి, అబద్ధపు ప్రచారాలతోటి, అబద్ధపు ప్రామిస్లతోటి కర్ణాటక కావచ్చు, హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, మనం ఎటువైతే కొన్ని ఇప్పుడు ఇక్కడ తెలంగాణ కూడా చూస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ప్రామిసెస్ చేసిందో గ్యారంటీల పేరుతోటి మొత్తం కూడా అవన్నీ ఫెయిల్ అయినాయి. అందుకు నిదర్శనంగానే మహారాష్ట్రలో ఎన్డీఏని గెలిపేయడానికి, పూర్తి మెజారిటీతో గెలిపేయడానికి ప్రజలు పూనుకునడానికి మనకు నిన్న వచ్చిన ఏదైతే ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలను అవే చెప్తున్నాయి. కానీ ఒక విషయం ఏం చెప్పదలుచుకున్నామంటే, రేవంత్ రెడ్డి గారు మొన్న వరంగల్లో ఏదైతే సభ పెట్టి నరేంద్ర మోదీ గారి మీద, కిషన్ రెడ్డి గారి మీద, బీజేపీ ప్రభుత్వం మీద అవాకులు చవాకులు అన్ని అబద్ధాలు ఎట్లయితే మాట్లాడిండో వాటికి మా నాయకులందరూ కూడా మూతోడు జావ చెప్తూనే ఉన్నారు. అందులో భాగంగానే ఇవాళ కూడా కొన్ని విషయాలు మళ్ళీ గుర్తు చేయదలుచుకున్నాం. మొట్టమొదటి అంశం ఏంటంటే, 6 గ్యారంటీల్లో ఒక్క గ్యారంటీ కూడా పూర్తి కాలేదు. రేవంత్ రెడ్డి గారు, మీరు నరేంద్ర మోదీ గారి విషయం చాలా దూరం. మీరు ఇక్కడ అసలు బౌండరీ బయట ఎక్కడో ఉండి మీరు చప్పట్లు కొట్టడానికి కూడా పనికిరాని అంశం. ఎందుకంటే నరేంద్ర మోదీ గారి హయాంలో గత 10 సంవత్సరాల్లో నిజమైన అభివృద్ధి జరిగింది. గత 70 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ఏ రాష్ట్రంలో కూడా అవినీతి గాని, పేదరికం గాని నిర్మూలన కాలే. కానీ మోదీ గారు వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా దాదాపు 22 కోట్ల మంది ఈ పేదరికం లైన్ నుంచి కింద నుంచి మళ్ళీ ఆదాయం ఉన్న వర్గాల్లోకి వచ్చిండ్రు. 22 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేసిండు మోదీ గారు. కాంగ్రెస్ ప్రభుత్వం 70 సంవత్సరాలలో పేదోళ్లను పేదలుగా, ధనికులను ధనికులుగా డెవలప్ చేసుకుంటా వచ్చారు. మీకు అందరికీ తెలిసిన విషయమే. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఒక విషయం మాట్లాడు రేవంత్ రెడ్డి గారు, మీరు కాంగ్రెస్ లో పోయిన తర్వాత మీ బాణీ మారిపోయింది. తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఇదే సోనియా గాంధీని, ఇదే రాహుల్ గాంధీని, ఇదే కాంగ్రెస్ లో ఇష్టం వచ్చినట్టు వ్యతిరేకించి మాట్లాడింది మీరు. కాంగ్రెస్ లో పోయిన తర్వాత వాళ్ళు సడన్ గా దేవుళ్ళు అయినరు. నరేంద్ర మోదీ గాని, ఎన్డీ అలయన్స్ ఉన్న అన్ని పార్టీలు నాయకులందరూ కూడా మీకు వ్యతిరేకులు ఎట్లా మారిండ్రు మీరు చెప్పాలి. 6 గ్యారంటీలు ఫెయిల్ అయినాయి. ఇవాళ మీరు కులగణన పేరుతోటి ఏదైతే ప్రజలను విడదీసి పాలించాలనే నెపంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కుట్ర పన్నిందో ఆ కుట్రను తిప్పికొట్టడానికి నిదర్శనమే మహారాష్ట్ర, జార్ఖండ్ రిజల్ట్స్ అని చెప్తున్నాం. రేపు రిజల్ట్స్ రాబోతున్నాయి. రిజల్ట్స్ రాగానే మహారాష్ట్రలో పూర్తి మెజార్టీ తోటి ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది. కేవలం మహారాష్ట్ర ఎకానమీకి సంబంధించి $1 ట్రిలియన్ ఎకానమీని మన నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధంగా ఉన్నది. అంటే దాదాపు 8 లక్షల కోట్ల సంబంధించిన అభివృద్ధి మహారాష్ట్రలో చేయడానికి ప్రణాళిక సిద్ధంగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో చెప్పుకోవడానికి ఒకటైనా అభివృద్ధి పథకం ఉన్నదా? 22 కోట్ల మందిని మోదీ గారు పేదరికం నుంచి బయటపడేసిన నేను చెప్తున్నా.
మా పార్టీ చెప్తుంది మా దగ్గర లెక్కలు ఉన్నాయి, ప్రభుత్వం లెక్కలు ఉన్నాయి. మీ దగ్గర ఉన్న లెక్కలు 10 మందిని మీరు పేదరికం నుంచి బయటపడేసిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ఎందుకు మీరు మోదీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు? కిషన్ రెడ్డి గారు పట్టుకొని మీరు ఏమన్నారో తెలంగాణ వ్యతిరేకంగా మాట్లాడారు. మీకు ఒక విషయం గుర్తు చేస్తున్నా, తెలంగాణ ఉద్యమం మొత్తం జాతీయ రహదారిపై లారీ డ్రైవర్లకు మత్తు పదార్థాలు విక్రయిస్తున్న ఒక దాబాపై ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. మెదక్ జిల్లా మాసాయిపేట 44వ జాతీయ రహదారి పక్కన ఉన్న షేర్ పంజాబీ దాబాలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ వీణారెడ్డి, ఎస్ఐ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. దాబా హోటల్లో మత్తు పదార్థాలు విక్రయిస్తున్నారు అన్న సమాచారంతో దాడులు నిర్వహించిన అధికారులు దాబాలో అక్రమంగా నిల్వ ఉంచిన హెరాయిన్ మత్తు పదార్థంలో వాడే ముడి సరుకు పాపిస్ట్రీ 128 గ్రాములు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. దాబా హోటల్ మేనేజర్ రవీందర్ సింగ్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని అన్నారు. మత్తు పదార్థాలు విక్రయించిన, సేవించిన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ వీణారాణి తెలిపారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ హాజం హుస్సేన్, కానిస్టేబుల్ గోపాల్, ఉమారాణి తదితరులు పాల్గొన్నారు. ఏసీ ఎన్ఫోర్స్మెంట్ మెదక్ డివిజన్ అధికారులమైన నేను పి వీణారెడ్డి, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, ఏ అనిల్ కుమార్, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్, ఆజాం హెడ్ కానిస్టేబుల్, గోపాల్ అండ్ ఉమా కానిస్టేబుల్తో ఒక పాపిస్ట్రా పౌడర్ అమ్ముతున్నారనే విశ్వసనీయ సమాచారం షేక్ ఈ పంజాబ్ దాబాలో జరుగుతుందని వచ్చింది. ఫర్దర్ మేమంతా పంచులను తీసుకొని వెళ్ళి ఆ దాబాని వెళ్తే రవీందర్ పాల్ సింగ్ అనే పర్సన్ ఉన్నారు. సర్చ్ మేము ఇచ్చేసి సర్చ్ చేస్తే అక్కడ మనకు పాపిస్ట్రా పౌడర్ దొరికింది. అది మెజర్మెంట్ చేస్తే 128 గ్రామ్స్ పాపిస్ట్రా పౌడర్ ఉంది. ఫర్దర్ తదుపరి చర్యల నిమిత్తం ఈ పర్సన్ అదుపులోకి తీసుకొని సీజ్ చేసిన పాపిస్ట్రా పౌడర్ని ఎస్హెచ్ఓ రామాయణపేటలో అప్పగించడం జరిగింది. పాపిస్ట్రా పౌడర్ని మత్తు కలిగించే పదార్థం ఇది ఎన్డీపీఎస్ యాక్ట్ కింద మెదక్ డివిజన్ మేడం సిఐ గారు వీణారెడ్డి, నేను ఎస్ఐ, వీళ్ళ హెడ్ కానిస్టేబుల్ అజాం, కానిస్టేబుల్ గోపాల్, కుమార్, ఏ అనిల్ కుమార్, సబ్ ఇన్స్పెక్టర్ పి వీణారెడ్డి మేడం సిఐ గారు. ఫస్ట్ వీడియో అదేం లేదంటే ఈయన దగ్గర మాకు ఈ దాబాలల్లా ఇది బుక్కి అంటే పాపిస్ట్రా పౌడర్ ఎన్డీపీఎస్ సబ్స్టెన్స్ అమ్ముతున్నారు. అంటే ఇట్లా లారీ డ్రైవర్లకి వాళ్ళకి అమ్ముతున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు ఈ దాబాలో మేము సోదాలు నిర్వహించడం జరిగింది. ఆ సోదాలలో భాగంగా మాకు 128 గ్రాముల పాపిస్ట్రా పౌడర్, దాన్ని 128 గ్రాముల పాపిస్ట్రా పౌడర్ని స్వాధీనం చేసుకున్నాం. ఇదేంటంటే దీన్ని పాపిస్ట్రా పౌడర్ అంటే దీన్ని హెరాయిన్ తయారీకి యూజ్ చేస్తారు యాక్చువల్గా. కాకపోతే ఇంటర్మీడియట్ మధ్యగానే వీళ్ళు దీన్ని తీసుకోవడం ద్వారా మత్తు నిషా వస్తుంది. దీన్ని మామూలుగా ఇట్లా వాళ్ళు పొడిలోకి వేసుకొని వాటర్ తాగడము, ఛాయలలో తాగడము దానికి యూజ్ చేస్తారు. ఇది ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం నేరం ఇది. కాబట్టి ఆయన మీద అరెస్ట్ తీసుకు ఎస్హెచ్ఓ రామాయంపేటలో హ్యాండ్ ఓవర్ చేస్తాం. దీని దగ్గర ఎట్లాంటి లైసెన్స్ లేదు కాబట్టి ఇది ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం నేరం. దీనిని తీసుకుపోయి ఎస్హెచ్ఓ రామాయంపేటలో హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఎన్డీపీఎస్ యాక్ట్ తదుపరి చర్యల నిమిత్తం ఎస్హెచ్ఓ నర్సాపూర్కి రామాయణపేటకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఈ రవీందర్ సింగ్ అనే ఈ దాబా రన్ చేసే మేనేజర్ని హ్యాండ్ ఓవర్ అదుపులోకి తీసుకున్నాము. సో మేము రామాయంపేటలో హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఓకేనా? చల్ గజ్వేల్ పట్టణంలోని భూ నిర్వాసితుల R&R కాలనీలో పల్లెపాడ గ్రామస్తులు ఏర్పాటు చేసిన సిపిఐ పార్టీ జనరల్ బాడీ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కొత్తగూడెం సిపిఐ పార్టీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ R&R కాలనీ ప్రజల సమస్యలు వర్ణనాతీతమన్నారు. వీరి సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడేవారే లేరన్నారు. గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ వీరిని పట్టించుకోవటం లేదని, ఇక్కడ వారికి ఇచ్చిన స్థలాల్లోనే శవాలను కాల్చుకునే పరిస్థితి ఉందన్నారు. డబుల్ బెడ్రూమ్లు అంటే ఎంతో బాగుంటుంది అనుకున్నాం, కానీ వంటింట్లో ఇద్దరు నిల్చునే
పరిస్థితి లేదన్నారు. నివాస యోగ్యంగా లేని ఇళ్లు కట్టారని రైతులకు సాగు చేసుకునే అవకాశం లేకుండా పోయిందన్నారు. రైతులు అడ్డమీది కూలీలుగా మారారని పరిహారం ఇచ్చే భూములను 4 భాగాలుగా చేసి వారికి అన్యాయం చేశారన్నారు. పాత ప్రభుత్వం లేకపోయినా కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి రాష్ట్ర సమస్యలపై, వీధి సమస్యలపై మాట్లాడాలన్నారు. ప్రజా సమస్యలపై కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడితే ఈ ప్రభుత్వం దృష్టికి వస్తుందన్నారు. ఇక్కడి మంత్రులు కూడా వీరి పరిస్థితిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ అంశాలను తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చామని, వీరి సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావిస్తామని, ఊరిపై ఉన్న మమకారంతో ఇక్కడ కూడా అదే గ్రామ పేర్లతో ఏర్పాటు చేసుకున్నారన్నారు. మల్లన్న సాగరం ఆ చెరువు కింద ఉన్నటువంటి దాదాపు 14 గ్రామాలకు సంబంధించినటువంటి 22,200 కుటుంబాలు, 12,000 పైగా జనాభాను అక్కడి నుంచి బలవంతాన ఖాళీ చేయించి ఇక్కడ ఆర్ఆర్ ప్యాకేజ్ పేరుతో ఈ ప్రాంతంలో ప్రజ్ఞాపూర్ దగ్గర కాలనీ ఏర్పాటు చేయించడం జరిగింది. ఇవాళ ఈ కాలనీని మేము విజిట్ చేశాం. ఇక్కడ ఉన్న ప్రజల బాధలు వర్ణనాతీతం. ఇవాళ ఎవరికి చెప్పుకోవాలో వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళు ఓట్లేయించే గెలిపించినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు ఎమ్మెల్యే అయినటువంటి కేసీఆర్ గారేమో వాళ్ళకి దొరకడు. అసెంబ్లీలో వాళ్ళ గురించి చెప్పేవాడు ఎవరో తెలియదు. ఈ పరిస్థితుల్లో కమ్యూనిస్ట్ పార్టీగా మేము రావటం జరిగింది. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం అయినా వాళ్ళైనా వచ్చి సరే అక్కడ పాత ఏం జరిగిందో మేము బాధ్యత తీసుకుంటాం, చేస్తామని వీళ్ళు రారు. అసలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో దాదాపు 2,200 కుటుంబాలు పేరు కేటాయిస్తే అక్కడ ఏ సౌకర్యాలు లేకపోవటం వల్ల అక్కడ ఇంకా కొంతమంది వాళ్ళకి ఏమి రిజిస్ట్రేషన్లు లేదా కేటాయింపు జరగకపోయినా 700 ఏళ్లలో వాళ్ళు వచ్చేసి ఉంటున్నారు. అంటే ఇక్కడ కేటాయించబడిన వాళ్ళకు కూడా ఇప్పుడు ఇల్లు లేవు. మరోవైపు కొన్ని చోట్ల కేటాయించిన చోట శవాలు పక్కనే కాలుస్తున్నారు. దానిలో కూడా అంటే కొంతమందికి ఇచ్చిన స్థలాల్లోనే వేరే శ్మశాన వాటికి లేకపోబట్టి అక్కడ శవాలను అక్కడే కాలుస్తూ ఉన్నారు. మరోవైపు ఇల్లు నేను చూశాను. అక్కడ వేముల నాగమ్మ అనే ఆమె ఇల్లు. ఆమె కొడుకు పెళ్ళైంది 4 పిల్లలు. ఆమెకు ఈయనకు కొడుకు ఇద్దరికి కలిపి ఒకే ఇల్లు ఇచ్చారు. డబుల్ బెడ్రూమ్ అంటే మేమే చాలా గొప్పగా ఉంటుంది అనుకున్నాం. డబుల్ బెడ్రూమ్లో వంట చేసుకోవడానికి 2 ఆడవాళ్ళు నిలబడి వంట చేయాలంటే కుదరదు. అదేవిధంగా ఒక్క రూమ్లో భార్యాభర్తలు అని చెప్పి ఒక్కరు కూడా కొడుకోవడానికి లేదు. మరి అదేమి ఆ స్థలం అది ఎలా సరిపోతుందో ఎలా ఆలోచన చేసినా మాకు అర్థం కావట్లేదు. అదేవిధంగా ఆ డబుల్ బెడ్రూమ్ ఉన్నటువంటి ఆ ఇల్లు వెనక నుంచి వర్షం కొడుతుంటే గోడలు లోపల నుంచి వచ్చి ఆ ఇల్లు అంతా కూడా మునిగిపోతా ఉంది. ఇది అంత గొప్ప నాణ్యతతో కూడినటువంటి ఇల్లు వాళ్ళు కట్టారు. నివాస యోగ్యం కానటువంటి ఇల్లు కట్టారు. ఆ స్థలము చాలదు, ఆ ఇల్లు చాలదు. అదేవిధంగా అక్కడి నుంచి వచ్చినటువంటి రైతులు మల్లన్న సాగరం ఆ ప్రాంతంలో ఆ చెరువు కింద సాగు చేసుకుంటున్న రైతులు ఎకరం ఉన్న 2 ఎకరాలు ఉన్నంత ముందు సాగు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ సాగు కూడా అవకాశం లేకపోవటం వల్ల ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వ్యవసాయ భూములు లేవు. ఏం చేయాలో తెలవట్లేదు. అడ్డ మీద వెళ్ళి కూలీలుగా నిలబడే పరిస్థితి వస్తుంది. కూలీ దొరకదో తెలవదు. ఈ విధంగా ఇంకా కొంతమందికి ఇల్లు రానివాడు. అదేవిధంగా అక్కడ భూములు 51 ఎకరానికి ఇంకా అసలు ఏమి రూపాయి కూడా ఇవ్వనివాడు. ఇంకా విచిత్రం ఏంటంటే ఆ ఇచ్చే భూములు 4 భాగాలు చేశారు. ఒకటేమో వరి ఉంటే 6 లక్షలు అంట, జొన్న ఉంటే 4 లక్షలు అంట, ఓన్లీ వీడిగా ఉంటే 3 లక్షలు, ఏ కాగితాలు లేకపోతే 1,00,000. ఈ విధంగా ఆడుకున్నారు, ప్రజలతో ఆడుకున్నారు. ఆడుకుని కాళేశ్వరం పేరుతో రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టడం ఒకవైపు అయితే, ఈ ప్రాంత ప్రజల్ని వీళ్ళు భూములు ఇచ్చి త్యాగాలు చేశారు. ఆ త్యాగాలన్నీ కొంతమందికి భోగాలుగా మారిపోయాయి. వీళ్ళ సమస్యలు ఖచ్చితంగా పట్టించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన, ఇప్పుడు ప్రభుత్వం పైన కూడా ఉందని నేను మనవి చేస్తున్నాను. పాత ప్రభుత్వంగా లేకపోయినా కేసీఆర్ గారు ఇప్పుడు కూడా ఎమ్మెల్యేనే. ఆయన అసెంబ్లీలోకి రావాలి, అసెంబ్లీలోకి వచ్చి రాష్ట్ర సమస్యల మీద మాట్లాడాలి. ప్రత్యేకించి మిమ్మల్ని గెలిపించి ఆదరిస్తున్నటువంటి ఈ ప్రాంత ప్రజల ఇబ్బంది గురించి కూడా మీరు మాట్లాడాలి. ఇందులో ప్రజాస్వామ్యంలో సిగ్గుపడేది ఏం లేదు. ప్రజాస్వామ్యమే అంతిమంగా విజేత. ప్రజాస్వామ్యంలో ప్రజలే గొప్ప విజేతలు. ప్రజాస్వామ్యంలో ప్రజలిచ్చే ఓటే గొప్ప పరిణామం. అందువలన దాన్ని గౌరవించాల్సిన బాధ్యత ఉంది. వచ్చి మా నియోజకవర్గ ప్రజలకి ఇబ్బంది ఉంది లేచి ఒక మాట
మత్స్యశాఖ సంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో సంగారెడ్డి నియోజకవర్గం మల్కాపూర్ పెద్ద చెరువు జిల్లా అధ్యక్షులు నర్సింహులు అధ్యక్షతన 4,11,000 చేప పిల్లలను చెరువులో వదిలారు. అనంతరం మత్స్యశాఖ జిల్లా అధికారి నరసింహారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 100% సబ్సిడీతో చేప పిల్లలను పంపిణీ చేయడం సొసైటీ ద్వారా జరుగుతుందన్నారు. పూర్తి స్థాయిలో మత్స్యకారులను ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్, ఏవో గణేష్, గ్రామ పంచాయతీ కార్యదర్శి మన్మోహన్ సింగ్, టీఆర్ఎస్ నాయకులు శ్రీధర్ రెడ్డి, మత్స్యశాఖ సంఘం సభ్యులు రమేష్, నగేష్, మత్స్యశాఖ అధికారి శ్రీశైలంతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. 4,11,974 చేప పిల్లలు, పెద్ద సైజు చేప పిల్లలు ఈరోజు విడుదలకు ప్రారంభం చేశాము. సంఖ్య అనేది పిల్లలు వేసిన తర్వాత మనకు తెలుస్తుంది. ఇది నార్మల్ ఫిషరీస్ డెవలప్మెంట్ స్కీమ్ కింద తెలంగాణ గవర్నమెంట్ నుండి 100% సబ్సిడీ మీద సరఫరా చేపడుతుంది. ఈరోజు సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామంలో పెద్ద చెరువులో చేపలు వేయడం జరిగిన ప్రభుత్వం ద్వారా సబ్సిడీ ఇంతకుముందు ప్రభుత్వం 100% ఇచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 50% ఇస్తుంది. అప్పుడు ఇచ్చిన ప్రభుత్వంలో చిన్న సైజు ఎక్కువ ఉంటుండే. ఇప్పుడు ఇచ్చే ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇచ్చేది బిగ్ సైజు ఉంటుంది. అంటే 3 అంగుళాల నుంచి 4 అంగుళాల చేపలు ఇస్తారు. అందుకే ఈసారి లేట్ అయిపోయింది. టెండర్లు పడక మాకు లేట్ అయిపోయినందుకు మా పొరపాటు ఏం లేదు. గవర్నమెంట్ చేంజ్ అయింది కాబట్టి మాకు ఇబ్బంది అయ్యి చేపలు లేటుగా వచ్చాయి. లేటుగా వచ్చినాక ఇక్కడ మా ప్రభుత్వం మాకు అందిస్తుందంటే ఇలా మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తూ, మా సంఘం తరపున నాకు ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. మరి కొండాపూర్ మండలంలోని పెద్ద చెరువు అయినటువంటి మల్కాపూర్ పెద్ద చెరువులో మరి 4,11,000 చేప పిల్లలు టార్గెట్ పెట్టుకుని అందులో కొంత భాగంగా ఈరోజు కొన్ని చేప పిల్లలను పంపించడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా మరి సకాలంలో అందిస్తే ఇంకా బాగుండేది. మరి గత ప్రభుత్వం ఉన్నప్పుడు 5 సంవత్సరాలు కూడా ఇంచుమించుగా ఒక 10 నుంచి 20 లక్షల చేప పిల్లలు ఓన్లీ మల్కాపూర్ చెరువులోనే ఇవ్వడం జరిగింది. మరి ఈ సంవత్సరము అసలు మా పెద్ద చెరువుకు 10 నుంచి 20 లక్షల చేప పిల్లలు రావాలి, కానీ 4 లక్షలే టార్గెట్ పెట్టుకురు. అందులో కూడా మరి కొన్ని పంపించారు. అవి కూడా మరి ఒక 4 నెలల ముందు పంపించాల్సింది ఈరోజు పంపించారు. ఏదేమైనప్పటికీ కూడా మరి కుల సంఘాలను మరి రైతులను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని ఉంటుంది. కాబట్టి ఇక్కడ నుంచైనా ఈసారి లేట్ అయింది, కానీ ఇక్కడ నుంచైనా సకాలంలో చేప పిల్లలను పంపించి మత్స్యకారులను కాపాడవలసిందిగా మరొకసారి ప్రభుత్వానికి కోరుకుంటూ సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రతాప్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొండపోచమ్మ సాగర్ కేసీఆర్ ఫామ్ హౌస్ కోసమే చేసుకున్నారని, పొంగులేటి శ్రీనివాస్ సీఎం రేవంత్ రెడ్డి చేసిన మాటలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వెంటనే బేషరతుగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాలన్నారు. కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ ప్రాజెక్టుల ద్వారా లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తూ హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీరుస్తున్న కొండపోచమ్మ, మల్లన్న సాగర్ గోదావరి నీళ్లు అన్నారు. మతి భ్రమించి ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అవినీతి కుంభకోణాలు చేస్తుంది కాంగ్రెస్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ మంత్రులేనన్నారు. వారికి ప్రాజెక్టులపై అవగాహన లేదని, కొండపోచమ్మ సాగర్ కృష్ణా పరివాహక ప్రాంతం మధ్యన ఉందని, కొండపోచమ్మ సాగర్ నుంచి నిజాం సాగర్ వరకు నీటిని గ్రావిటీ కింద నీళ్లు పంపవచ్చని, ఆలేరు, భువనగిరి, కామారెడ్డి, రామంపేట, సంగారెడ్డి వరకు నీళ్లు వెళ్తున్నాయన్నారు. కొండపోచమ్మ నుంచి తెలంగాణలో అన్ని ప్రాంతాలకు నీరు పంపవచ్చని నిర్మాణం చేశారు. కేసీఆర్ ఫామ్ హౌస్ కోసమే నిర్మాణం చేశారని అనడం విడ్డూరంగా ఉందన్నారు. హరీష్ రావుపై భూములు కబ్జా చేశారంటున్నారని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని, దమ్ముంటే హరీష్ రావు నిన్న చేసిన సవాల్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్వీకరించాలని వంటిని ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, వైస్ చైర్మన్ జకీయుద్దీన్, మండల పార్టీ అధ్యక్షులు బెండే మధు, గజ్వేల్ పట్టణ అధ్యక్షులు నవాజ్ మీరా, కౌన్సిలర్లు ఉప్పల్ల మెట్టయ్య, తలకొక్కుల దుర్గాప్రసాద్, అల్వల్ బాలేష్, శ్యామల మల్లేష్, సీనియర్ నాయకుడు నరసింగారావు, ఆర్కే శ్రీను, శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్లు దయాకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మామిడి శ్రీధర్, కటిక శ్రీను, మాజీ కోఆప్షన్ కాసిం నాయకులు ఉమర్, అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుతూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ కొండపోచమ్మ సాగర్ కేసీఆర్ ఫామ్ హౌస్ కోసం నిర్మాణం చేస్తున్నారని, హరీష్ రావు గారు భూములు కబ్జా చేసిందని చెప్పి మాట్లాడిండ్రు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కొండపోచమ్మ సాగర్ కృష్ణా డెల్టా, కృష్ణా పరివాహక ప్రాంతానికి, గోదావరి పరివాహక ప్రాంతానికి తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ఎత్తైనటువంటి ప్రదేశం కొండపోచమ్మ సాగర్. కొండపోచమ్మ సాగర్ నుండి అల్బి ద్వారా తూప్రాన్, గజ్వేల్ నియోజకవర్గము, దుబ్బాక, మెదక్, రామాయణపేట్,
నర్సాపూర్, బాన్స్వాడ, నిజాం సాగర్, ఎస్ఆర్ఎస్పి వరకు తెలియదు. ఇక్కడ నుండి కూడవెల్లి ద్వారా గజ్వేల్, దుబ్బాక, సిరిసిల్ల, కరీంనగర్ వరకు మరి ఇక్కడ నుండి నీళ్ళు వెళ్తాయి. అదేవిధంగా జగదేపూర్ కెనాల్ ద్వారా అటు తుర్కపల్లి వరకు వెళ్తాయి. జగదేపూర్ కెనాల్ ద్వారా ఇక్కడే ఉన్నటువంటి నల్లగొండ జిల్లాలో భువనగిరి కాన్స్టిట్యూన్సీ కూడా వెళ్తాయి నీళ్ళు. ఇక్కడ నుండి బసవేశ్వరమైనటువంటి యాదాద్రి వరకు నీళ్ళు వెళ్తాయి. ఇక్కడ నుండి హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ నీళ్ళు వెళ్తాయి. ఇక్కడ నుండి షామీర్పేట్ చెరువులోకి నీళ్ళు వెళ్తాయి. ఇక్కడ నుండి సంగారెడ్డి ద్వారా బసవేశ్వరం వరకు నీళ్ళు వెళ్తాయి. అక్కడ నుండి గండిపేట్కి ఉస్మాన్ సాగర్ నీళ్లు వెళ్ళి మూసి ద్వారా కృష్ణాలో వస్తాయి. అంటే ఈ ప్రాంతం అత్యంత ఎత్తైనటువంటి ప్రదేశం. అది గమనించలేక అది ఎక్కడితో తెలుసుకునే పరిస్థితి లేక మాట్లాడేది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఒక కొండపోశమ్మ సాగర్ అనేది తెలంగాణ ప్రజలకు హార్ట్, గుండె లాంటిది. అది హెడ్డు, అత్యంత ఎత్తైనటువంటి ప్రదేశం. ఆ ప్రదేశంలో నీళ్లు కనుక పంపించినట్టయితే తెలంగాణ రాష్ట్రానికి మొత్తం గ్రావిటీ కింద నీళ్ళు ఇవ్వచ్చు. కేసీఆర్ గారి ఆలోచన ఏంటి? మిషన్ కాకతీయ ద్వారా 60,000 చెరువులు రిపేర్ చేసి ప్రతి చెరువు కూడా గ్రావిటీ కింద కొండపోశమ్మ సాగర్ నుండి ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి చెరువును, కుంటను నింపాలి. అటు కృష్ణా ప్రాంతానికి కానీ ఇటు రాజకీయ లబ్ధి పొందడానికి కేసీఆర్ కుటుంబం మీద, హరీష్ రావు మీద, ఇటు కేటీఆర్ మీద, అటు కేసీఆర్ మీద, వాళ్ళ కుటుంబాన్ని ప్రజలలో చెడ్డ పేరు తేవాలన్నటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి గారు తన ఇచ్చినటువంటి గ్యారంటీలన్నింటినీ కూడా అమలు చేయడంలో విఫలమైంది. ప్రభుత్వాన్ని ఎస్టాబ్లిష్ చేయడంలో విఫలమైంది. ప్రభుత్వాన్ని ప్రజలకు దగ్గర తీసుకెళ్లడంలో విఫలమైంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని వాటిని మభ్యపెట్టడానికి, వాటిని ప్రజల నుంచి మళ్లించడానికి కేసీఆర్ మొక్క మొలవకుండా చేస్తా, ముక్కలు నరుకుతా, పేగులు తీసుకొని మెడలు వేసుకుంటా, నేను లావులో తొండలిస్తా అంటే ఏ మాటలు మాట్లాడుతున్నాడో. ఒక ముఖ్యమంత్రి తరహాలో, ముఖ్యమంత్రి పదవిలో ఉండి, ముఖ్యమంత్రి కుర్చీలో ఉండి వల్గర్ లాంగ్వేజ్, పనికిరాని మాటలు మాట్లాడి తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ వాదాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి మాటలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. హరీష్ రావు మీద పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నిన్న ఆరోపణలు చేసింది. హరీష్ రావు గారు ఒక సెంటు, ఒక ఇంచు భూమి కొత్త పెట్టినా కూడా మొత్తం భూమి వదిలిపెట్టడానికి రెడీగా ఉన్నాడు. సవాల్ని స్వీకరించిండు. దమ్ముంటే పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు రేపు రావాలి, రంగనాయక సాగర్కి వస్తావా, కొండపోశమ్మ సాగర్కి వస్తావా, మల్లన్న సాగర్కి వస్తావా, రా, స్వాగతం భక్తం చూపించు. అధికారం నీ చేతుల్లో ఉంది కదా. అధికారం నడ్డు పెట్టుకొని నోటికి తీట ఉందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు క్షమించరు. ప్రజల కోసం ప్రజల పక్షాన పనిచేసింది టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ కుటుంబం. ఉద్యమాలలో ఉండి పనిచేసింది కేసీఆర్ కుటుంబం. కానీ మీ లెక్క ఎక్కడ అధికారం ఉంటే అక్కడ పాకులాడు కాదు, అధికారం కోసం తాపత్రయం కాదు. ప్రజల కోసం కష్టపడి పనిచేయండి, ప్రజల పక్షాన నిలబడండి. పనికిరాని మాటలు మాట్లాడకండి. పిట్టల ధర తక్కువ కాదు, రేవంత్ రెడ్డి ఎక్కువ కాదు. ఒక పిట్టల ధర మాదిరిగా మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఒక పిట్టల ధర మాదిరిగా శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడతాడు. బాంబులు వేస్తామన్నారు దీపావళికి, తోకపాటాకు తుస్సుమన్నాయి. ఎక్కడ నీ బాంబులు వేసినావు? ఎక్కడ జరిగినాయి? దమ్ముంటే అరెస్ట్ చేయి, తప్పేందో చూపించు. తప్పులు లేకుండా అరెస్ట్ చేస్తాం, జైల్లో పెడతాం అని ప్రజల్ని మభ్యపెట్టకండి. ప్రజలు కేసీఆర్ కుటుంబాన్ని ఇవాళ ఎక్కడ పోయినా జ్ఞాపకం చేస్తుంది. అన్నా ఎక్కడుండో కేసీఆర్ అని మాట్లాడుతున్నారు. మరి అట్లాంటిది నీకు పరిజ్ఞానం ఉంటే హైదరాబాద్లో ఒకరోజు
అనువనువు పరమాత్ముడు ఉంటాడని, ప్రతి ఒక్కరిలో దైవం ఉంటుందని, మంచిని స్వాగతిస్తూ చెడును వదిలిపెట్టుకోవాలని తోగుట పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతి స్వామీజీ అన్నారు. చిన్నశంకరంపేట మండలం మిర్జాపల్లి గ్రామంలో శివ పంచాయతన హనుమన్ నవగ్రహ దేవాలయం 13వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గణపతి పూజ, అభిషేకం, చందన పూజ, నవగ్రహ పూజ, హోమం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. వార్షికోత్సవానికి పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామీజీ హాజరయ్యారు. ఆయనకు ఆలయ పూజారి అనిల్ పంతులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ప్రవచనాలు వినిపించి ప్రసాదాన్ని స్వామీజీ అందజేశారు. అనంతరం మాజీ జెడ్పీటీసీ పోతరాజరమణ, పీఠాధిపతి శ్రీ మాధవానంద సరస్వతి స్వామీజీలు మాట్లాడుతూ ఆలయ నిర్మాణ సమయంలో ఆలయం పూర్తి అవుతుందా లేదా అన్న సంకోచం ఏర్పడ్డ సమయంలో స్వామీజీ దేవాలయానికి రావడంతో ఎలాంటి ఆటంకాలు లేకుండా స్వామీజీ ఆశీస్సులతో స్వామీజీ ఆశీస్సులతో దేవాలయ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు. ప్రతి సంవత్సరం కూడా వార్షికోత్సవ వేడుకలు నిర్వహించుకోవడం, స్వామీజీ హాజరు కావడం చాలా సంతోషాన్ని ఇస్తుందని, గ్రామ ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు పోతరాజరమణ తెలిపారు. ప్రతి ఒక్కరిలో దైవ స్వరూపం ఉంటుందని, అనువనువున భగవంతుడు ఉంటాడని, ప్రతి వ్యక్తి మంచిని స్వాగతిస్తూ చెడును వదులుకోవాలని, ఏ రూపంలో ఉన్నా భగవంతుడు ఒక్కడేనని స్వామీజీ తెలిపారు. దేవాలయాలు నిర్మించడమే కాకుండా దేవాలయంలో నిత్య పూజలు చేయాలని, దేవాలయానికి వస్తే ప్రతి మనిషికి మనస్తృప్తిగా ఉంటుందని ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ పోతరాజు రమతో పాటు మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, రాములు, బైరయ్య, జైపాల్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. సేవ చేయాలి, సేవ చేయించుకునేవాడు పరమాత్మను బుద్ధితో సేవ చేయాలి. నేను అనుకోవచ్చు పొద్దున్న చేస్తే మనం పని చేసుకోవాలి సార్, ఈ సేవలు చేస్తూ ఇవన్నీ చేస్తూ మాట్లాడైతే ఇవన్నీ ఎక్కడైతే మీరు సేవ చేయాలంటే మీ సంసారం ప్రపంచం ఎంత వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. సేవ చేయవచ్చు. ఎలా? మీరు మీ మనమనికి స్నానం నాతో స్నానం చేయించుకుంటున్నారు. భార్య రూపంలో అమ్మవారు నా ఇంట్లో ఉండి నాతో చీర తెప్పిస్తుంది అంటుంది, నాకు సేవలు అందించుకుంటుంది. మీరు ఏ పని చేస్తున్నా పరమాత్మ ఆ రూపంలో సేవ చేయిస్తున్నాడు అనుకుంటే మీరు చేసే ప్రతి పని ఖచ్చితంగా అవుతుంది. కాబట్టి మనం చేసే పని ఎలా ఉండాలి? భగవన్నామ స్మరణ, దేవుడు కంటే అట్లాంటప్పుడు తప్పు చేసే అవకాశం లేదు. కాబట్టి పరమేశ్వర సేవలో మీరే కావాలి. నేను మీరే కావడం లేదని ఈ మిర్జాపల్లి అటువంటి వాడు చేయడం నా అభిప్రాయం కాదు. మీలో ప్రేమతత్వం ఎప్పటికీ ప్రేమతత్వం పెరిగితే మన ధర్మాన్ని సక్రమంగా ఆచరిస్తుంది. మనం ఎప్పుడు కూడా దేవుడిని దండం పెట్టాలి. రాజుల్లో కూడా దేవుడిని చూస్తాం, కానీ పట్టింటోళ్ళతో కూడా పంచాయతీ పెట్టుకుంటాం. నువ్వు రాయల దేవుడిని చూస్తావు, పట్టింటోళ్ళ దేవుడు అవును. రామచంద్రుల వారికి పూజ చేసి దండం పెట్టారు. మంచి రాముడు పట్టిన దేవుడు రాముల వారికి దండం పెడతారు. రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ అందరు దండం పెడుతున్నారు. సంతోషం. భార్యతో పంచాయతీ భార్య పడతారు. కాబట్టి రాముడిని పూజ చేస్తున్నట్టు రాముడు లక్షణం ఒక్కటన్నది ప్రేమలో ఉంటే నీవు రాముడు పూజ చేయడంలో నిజంగా పాస్ అయినట్లే, లేకపోతే పండ్ల పాస్ అయినట్లే. భగవంతుని యొక్క ప్రేమ తత్వాన్ని ఆదర్శంగా చేసుకొని సమస్త ప్రపంచానికి ప్రేమపూర్వకంగా మన సేవలు అందించడం మన ధర్మం. ఆ సేవాస్థానాన్ని అందించిన వారే మన ఆంధ్రప్రదేశ్. అటువంటి ఆంజనేయ స్వామి యొక్క వార్షికోత్సవంలో వచ్చి మరి ఇక్కడ వాళ్ళ కాల్మూటలు పెట్టి వాళ్ళ సూచన ప్రకారము మేమైతే నిర్ణయం తీసుకున్నామో ఆ నిర్ణయం ప్రకారం ఖచ్చితంగా టైంలో కూడా సామాగ్రి టైంలో కూడా మేము గుడి నిర్మాణం చేసుకోవడం జరిగింది. అప్పటి నుండి మరి ప్రతి సంవత్సరం మరి సోమవారం ప్రతి వార్షికోత్సవానికి మా దగ్గరికి వచ్చి మేము వెళ్ళి అక్కడ వెళ్ళి అడగగానే మాకు అనుమతించి ప్రతి సంవత్సరం సోమవారం ఇక్కడికి వచ్చి వారు ఆశీర్వదించి మరి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం సోమవారం ఆశీర్వాదుకొని. అదేవిధంగా మరి సోమవారం సూచన మేరకే అక్కడ ఒక 20-30 సంవత్సరాల కింద మరి మా స్టేషన్ స్కూల్లో హనుమాన్ విగ్రహం చెట్టు కింద పెట్టిండే.
స్వామివారి గారి దృష్టి ఎట్లా పడదో మనం తెలియదు. ఇక్కడనే వార్షికోత్సవానికి వచ్చినప్పుడు రమణ మరి అక్కడ హనుమాన్ విగ్రహం అక్కడ చెట్టు కింద పెట్టించడం మరి అది ఎన్ని రోజుల దాకా పెట్టిస్తారు ఇంకా అట్లా మరి దాని గురించి ఏం చేసేది లేదా మరి ఆయనకి ఎప్పుడు ఆశ్రమం కనిపిస్తామని చెప్పి వాళ్ళు అయినప్పుడు స్వామివారి మీరు వచ్చి మరి ఒకసారి అక్కడ మరి మాకు సూచన చేయండి, తప్పకుండా మీ అందరితో కష్టంగా పూర్తి చేయగలుగుతాం స్వామివారి అని చెప్తే టైం ఇచ్చి స్వామివారి అక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత మరి ఈ ఆశ్రమం ఈ గుడి అయితే నిర్ణయం చేయడం జరిగిందో నిర్మించడం జరిగిందో అది కూడా అంతే అనతి కాలంలోనే ఆ భగవంతుని వల్ల స్వామివారి ఆశీస్సుతోని తొందరలోనే మేము ఏదైతే ఆ టైం అనుకున్నామో ఆ టైంలో కూడా నిర్మించడం జరిగింది. ఇప్పుడు కార్యక్రమం కూడా ప్రతి సంవత్సరం అక్కడ చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి స్వామివారి ఆశీస్సులతో ఇక అదేవిధంగా మరి గ్రామ ప్రజలు అదేవిధంగా మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూడా స్వామివారి ఆశీర్వాదంతో ఇంకా మన రాష్ట్రం ముందుకు పోవాలని చెప్పి మరి మా గ్రామ ప్రజలు గ్రామ ప్రముఖులందరూ కూడా స్వామివారి ఆశీస్సులతో ముందుకెళ్ళాలని చెప్పి కోరుతూ మరి మేము టైం ఇచ్చినప్పుడల్లా మరి ఎప్పుడు మేము అడిగిన కాదనకుండా తప్పకుండా ఇక్కడికి వచ్చి వారికి సమయం కేటాయిస్తాము కాబట్టి వారికి జీతాంతం మేము పాదాలకు రుణపడి ఉండమని చెప్తూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. మెదక్ జిల్లా నార్సింగి మండలంలో కొనసాగుతున్న సమగ్ర కుటుంబ సర్వే 96% పూర్తయిందని మండల ఎంపీడీఓ ఆనంద్ తెలిపారు. సమగ్ర కుటుంబ సర్వే పకడ్బందీగా కొనసాగుతుందని మిగిలిన కుటుంబాల సర్వేలను త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. మండలంలో మొత్తం 5273 కుటుంబాలు ఉండగా అందులో 5102 కుటుంబాలు సర్వే పూర్తి చేసినట్టు తెలిపారు. నేటి నుంచి కుటుంబ సర్వే డేటా ఎంట్రీ చేస్తామని ఎంపీడీఓ తెలిపారు. భాగంగా నార్సింగి మండలంలో ఇప్పటి వరకు 5273 ఇళ్లకు గాను 5102 ఇండ్లు సర్వే చేయబడినవి. 96.76% ఇప్పటి వరకు ప్రోగ్రెస్లో అంటే పర్సంటేజ్ ఉంది. ఇంకొక 4% అయితే 100% అవుతాము. ఈరోజు నుంచి డాటా ఎంట్రీ కూడా ప్రారంభమైంది. దాదాపు వారం రోజులు పడుతుంది. అది వారం రోజులకు పూర్తి చేయబడతాయి. ఇంకోటి ఈ లాగిన్స్ కూడా డాటా ఎంట్రీకి లాగిన్స్ కూడా ఇవ్వబడింది. సర్వే ఈ డాటా ఎంట్రీ నిర్ణీత గడువులోగా పూర్తి చేయబడుతుంది. ఈరోజు చివరి రోజు, ఇంకొక అవకాశం ఉంది. ఈరోజు వరకు కూడా సర్వే ఇంకెవరైనా మిగిలి ఉంటే వారిని కూడా పరిగణలోకి తీసుకొని ఈ సర్వే చేయబడుతుందని తెలియజేస్తుంది.